నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. సీనియర్ రాజకీయ నాయకుడు రొత్తల ఎర్రాపాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి బస్ యాత్ర పర్యటన నేపథ్యంలో రొత్తల ఎర్రాపాత్రుడు పాపయ్యపాలెం సర్పంచ్ వబ్బలరెడ్డి లక్ష్మి వైసీపీలో చేరారు. సీఎం జగన్ వీరికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. మున్సిపాలిటీలో వైసీపీ నాయకుడు మాకిరెడ్డి అప్పారావును ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. పార్టీలో చేరిన అనంతరం వీరు నర్సీపట్నం పెద్దబొడ్డపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీలో చేరిన ఎర్రాపాత్రుడును ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రాపాత్రుడు మాట్లాడుతూ తిరిగి వైసీపీలోకి చేరడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఇప్పటికే ఆత్మాభిమానం చంపుకోలేక చాలా పార్టీలు మారానని, ఇక జీవిత చర్మాంకం వరకు వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటానని వాగ్దానం చేశారు. వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మన శాసనసభ్యులు గణేష్ గారు, అలాగే చింతకాయల జమీల్ గారు, మేము కూడా అందరం వెళ్ళి వీరి ఆధ్వర్యంలో పార్టీ సభ్యులుగా చేరడం జరిగింది. ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గణేష్ గారి విజయం కోసం పూర్తి స్థాయిలో మా వంతు కృషి మేము చేస్తామని, అలాగే పాపయ్యపాలెం సర్పంచ్ గారు కూడా వచ్చారు, పార్టీలో చేరడం జరిగింది. ఆ గ్రామం కూడా సుమారుగా పూర్తి స్థాయిలో పంచాయతీ సభ్యులు సమక్షంలో వారి ఆలోచనతోనే పార్టీలో కూడా చేరడం జరిగింది. నేను చాలా రాజకీయ పార్టీలు మారాననేటటువంటిది గతంలో ఉన్నటువంటి విమర్శ. మరి అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదని, చివరి సమయం వరకు కూడా ఇదే పార్టీలో కొనసాగుతామని, మరి ఈ పార్టీ బాధ్యతలు ఏది అప్పచెప్పినా పెద్దలు అందరి అభిమానంతో ఆ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సిద్ధపడి ఈవేళ ఈ నిర్ణయం మేమందరం తీసుకోవటం జరిగింది. ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఇది శుభ పరిణామం అన్నారు. పెద్దలు ఎర్రాపాత్రుడు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. అందరి సమన్వయంతో కృషి చేసి అత్యధిక మెజార్టీతో నర్సీపట్నంలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు. ఎర్రాపాత్రుడు మాకిరెడ్డి అప్పారావు తిరిగి వైసీపీలోకి రావడంలో కీలకంగా వ్యవహరించిన సన్యాసపాత్రుడుకు ఉమాశంకర్ గణేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సుపరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నర్సీపట్నం నియోజకవర్గంలో. దానికి కారణం ఏంటంటే మరి పెద్దలు గవర్నర్లు మరి మావయ్య గారు రొత్తల ఎర్రాపాత్రి గారితో పాటు మన పాపయ్యపాలెం సర్పంచ్ గారు కూడా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి సమక్షంలో మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి వారు రాకని మేము అందరం కూడా ఆహ్వానించి ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఏంటంటే వీరు రావడం వల్ల నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి బ్రహ్మాండంగా ఉంది. రేపు వీరు వచ్చిన తర్వాత మరింతగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరింతగా మరి పార్టీ శ్రేయస్ కోసి మనం కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఎట్టి బస్సులు కూడా మేము అందరం కూడా కలిసి మరి పెద్దలు సన్యాసిపత్రి గారు ఉన్నారు, ఇంకా పెద్దలందరూ కూడా మరి కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మా తాలూకా ఉద్దేశం కనుక మరి దానికి కారణంగా మరి నన్ను ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టారు కనుక మరి వీరందరూ తాలూకా మరి సహాయ సహకారాలతో నేను మంచి మెజార్టీతో గెలుస్తాను. మరి ఏదైనప్పుడు కూడా మరొకసారి మరి ఈరోజు మంచి శుభారణం మరొకసారి మరి పెద్దలు ఎర్రాపాత్రి గారు ఈరోజు జాయిన్ అవ్వడం నిజంగా మాకు చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. దానికి తోడు మరి అలా పెద్దలందరూ కూడా సన్యాసిపత్రి గారు ఇంకా పెద్దలు నియోజకవర్గ నాయకులందరూ ఉన్నారు. ఏదైనా కూడా మరొక 20 రోజులు ఉంది కనుక 20 రోజులు కూడా కష్టపడి పనిచేసి బ్రహ్మాండ మెజార్టీ తీసుకురావడానికి మేము అందరూ కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్.